చేవెళ్లలో గులాబీ జెండా ఎగురటం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ కు చేవెళ్లలో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం ఖాయమైందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేవెళ్లలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురటం ఖాయమని విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి, కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతో పాటు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని తెలిపారు. చేవెళ్లలో గులాబీ జెండా ఎగురటం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ కు చేవెళ్లలో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం ఖాయమైందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ నుండి నందినగర్ లో కేసీఆర్ నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేవెళ్లలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డపైన మరోసారి గులాబీ జెండా ఎగురటం ఖాయమని విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుండి సానుకూల స్పందన లభించడంతో పాటు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని తెలిపారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుతూ చేవెళ్ల గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం నందినగర్ లో పార్టీ శ్రేణులు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో, ముఖ్య నేతలు, వారందరితో ఆయన నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు. వారు విస్తృతంగా చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయంపై వారితో చర్చించారు. దీనికి మాజీ మంత్రి మహేశ్వర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే కాళ యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనంద్, ఇతర మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, వీరందరూ అటెండ్ అయ్యారు. కీలక నేతలు కార్తిక్ రెడ్డి వీరంతా అటెండ్ కావడం జరిగింది. అయితే ఈడ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరిగినప్పటికీ నిన్న కేటీఆర్ నిర్వహించినటువంటి మీటింగ్ కు ప్రకాష్ గౌడ్ కూడా అటెండ్ అయ్యారు. పార్టీలో బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం మొన్న కేసీఆర్ బహిరంగ సభ అయితే 13 జరిగిందో ఆ రోజు నుంచి మొట్టమొదటి సభ అక్కడి నుంచే మొదలైందని చెప్పవచ్చు ఎన్నికల ప్రచారానికి. అప్పటి నుండి జోష్ పెంచిన తెలుస్తుంది. ఇప్పటికే ప్రచార హోరు పెరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు, నా తరఫున పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ పోటీ చేసి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, కష్టపడుతున్నారు. నా గెలుపు కోసం ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇప్పటికే కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం మొదటి నుంచి కష్టపడుతూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆయన రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి. గతంలో రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. అదేవిధంగా కింది స్థాయిలో పనిచేస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపొందారు. ఆ ప్రాంతంతో అనుబంధం ఉంది. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆయన ఆదరిస్తారు. ఖచ్చితంగా ఈ సీటు మనదే. 2014లో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది, 2019లో గెలుచుకుంది. ఇప్పుడు ఈ స్థానం కూడా మూడోసారి కూడా గులాబీ జెండాను ఎగరబోతుందని దిశానిర్దేశం చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా విజయం కోసం కృషి చేయాలని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుంది. ఈ చేవెళ్ల ప్రాంతంలో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది.
కాసాని జ్ఞానేశ్వర్ కోసం అనే ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం పైనే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 2014 చూసుకున్నట్టయితే ఎవరైతే ఇప్పుడు బీజేపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో కొండ విశ్వేశ్వర రెడ్డి, ఆయన 2014లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి కంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచారు. అదేవిధంగా ఇప్పుడు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఆయన 2019లో బీఆర్ఎస్ టికెట్ మీదనే గెలిచి ఎంపీ అయ్యారు. అయితే ఇద్దరు ప్రత్యర్థులు, కాసానికి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన లేదంటే బీఆర్ఎస్ తరఫున ఎంపీ అయిన వారే. కాబట్టి ఈసారి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు, ఆయన ప్రజల నుంచి వచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా మూడోసారి కూడా చేవెళ్ళ ప్రజలు ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ ను, ఎందుకంటే వారికి రంజిత్ రెడ్డి కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి వెళ్ళాడు, విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా అధికార పార్టీ తరపున ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.